హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ టాక్స్. ఈరోజు నేను రాయలసీమలో ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపించబోతున్నానండి. దానికోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిగడ్డ కోసుకొని బాగా మగ్గనివ్వాలండి. బాగా వేపుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా వేపుకోవాలండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని ఉంటే బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మరమరాలను ఒకసారి వాటర్లో ముంచి తీసి ఇలా అయిపోయిన తర్వాత పోపుకి వేసుకోవాలండి. మంచిగా అంతా కలిసేలా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా పప్పుల పొడి వేసుకొని తింటే బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.